జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. అనధికార సరిహద్దుని దాటి చైనా యుద్ధ విమానాలు రికార్డు సంఖ్యలో వస్తున్నాయని గత నెలలో తైవాన్ ఆందోళన వ్యక్తం చేసినప్పుడు అసలు అలాంటి సరిహద్దే లేదని చైనా చెప్పుకొచ్చింది. చైనా పంపిన 103 యుద్ధ విమానాల్లో దాదాపు 40 తైవాన్ ఎయిర్ డిఫెన్స్ ఐడెంటిఫికేషన్ జోన్లోకి కూడా వచ్చాయి. చైనా వార్ గేమ్స్ లో ఇవన్నీ భాగమని నిపుణులు చెబుతున్నారు. తైవాన్ తమ దేశంలో అంతర్భాగమని చైనా చెబుతూ వస్తోంది. ఇది వరకు కూడా యుద్ధ విమానాలు నౌకలతో ఈ దీవిని చుట్టముట్టేలా విన్యాసాలు చేసింది. ఎప్పటికైనా తైవాన్ని తమలో కలిపేసుకుంటామని చైనా పదే పదే చెబుతోంది. అయితే చైనా చర్యలు ఇప్పటి వరకు దురాక్రమణకి కాస్త దూరంలోనే ఉన్నాయి. వీటిని గ్రే జోన్ చర్యలని మిలిటరీ విశ్లేషకులు చెబుతున్నారు. అంటే అటు యుద్ధము కాదు, అలానే శాంతిగాను ఉండనివ్వదు అనే కోణంలో గ్రే జోన్ని ఉపయోగిస్తుంటారు. నేరుగా సైనిక చర్యలకి పోకుండా భయపెట్టేందుకు యుద్ధ విమానాలు, యుద్ధ నౌకలని అటుగా పంపుతుంటారు. కానీ నేడు అమెరికా చైనా ఉద్రిక్తతలకి తైవాన్ కేంద్రమవుతోంది. ఇక్కడ ఒక్క బుల్లెట్ కూడా ప్రయోగించకుండా గ్రే జోన్ వ్యూహాలతో చైనా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. గ్రే జోన్ యుద్ధ వ్యూహాల్లో క్రమంగా ప్రత్యర్థిని బలహీనం చేస్తారు. ప్రస్తుతం తైవాన్ విషయంలో చైనా అదే చేస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఎప్పటికప్పుడు ఏడీఐజెడ్లోకి వెళ్తూ తైవాన్ ఏం చేయగలదో చైనా పరీక్షిస్తోందని నిపుణులు అంటున్నారు. ఏడీఐజెడ్ని ఏ దేశాలు ప్రత్యేకంగా ప్రకటించుకోవు. టెక్నికల్గా దీన్ని ఇంటర్నేషనల్ ఎయిర్ స్పేస్గా పిలుస్తారు. విదేశీ విమానాలపై ఈ ప్రాంతాల్లో ప్రభుత్వాలు నిఘా పెడుతుంటాయి. చైనా నుంచి వచ్చే యుద్ధ విమానాలకి పోటీగా తైవాన్ కూడా ఏడీఐజెడ్లో యుద్ధ విమానాలతో చక్కర్లు కొట్టిస్తోంది. కానీ ఇది సమస్యకు పరిష్కారం కాదన్నది నిపుణుల అభిప్రాయం. అయితే ఇలా యుద్ధ విమానాల్ని పంపడం వెనుక చైనాకి మరికొన్ని ఉద్దేశాలు కూడా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. బలగాల మధ్య సమన్వయం, నిఘా లాంటి తమ సామర్థ్యాలను కూడా చైనా దీని ద్వారా పరీక్షించుకుంటోందని చెబుతున్నారు. అదే సమయంలో తైవాన్ చుట్టుప్రక్కల సైన్యాన్ని మోహరించడాన్ని అలవాటు చేయడం, తైవాన్కి ఎంత స్థాయిలో అంతర్జాతీయ మద్దతు లభిస్తుందో తెలుసుకోవడం లాంటి వాటికి కూడా ఇలాంటి చర్యలు ఉపయోగపడొచ్చని వివరిస్తున్నారు. ఇలా సైనిక మోహరింపులని అలవాటు చేయడం ద్వారా ఏదో ఒకరోజు ఇక్కడ యుద్ధానికి చైనానే తొలి అడుగులు వేయవచ్చు. దీనివల్ల అటు తైవాన్తో పాటు దానికి మిత్రపక్షమైన అమెరికాకు సన్నద్ధం అయ్యేందుకు పెద్ద సమయం దొరకదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విన్యాసాల ద్వారా తైవాన్ జలసంధిలో చైనాతో తమకి సరిహద్దు ఉందనే తైవాన్ వాదనని చైనా ఖండిస్తోంది. దీనిపై చైనా విదేశాంగ అధికారి ఒకరు స్పందించారు. వారు చెబుతున్నట్లు తైవాన్ జలసంధిలో ఎలాంటి మీడియన్ లైన్ లేదని చెప్పారు. అదే సమయంలో చైనా నుంచి పొంచి ఉండే ముప్పుని తైవాన్ ప్రజలకి కూడా అలవాటు చేస్తున్నారు. దీనివల్ల ఒకవేళ ఏదైనా యుద్ధం వస్తే తైవాన్ సైన్యం మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు అవసరమైన ప్రజల మద్దతుని కూడగట్టుకోవడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చని అంటున్నారు. చైనా సైనిక శక్తి ముందు తైవాన్ ఎంత మాత్రమూ నిలబడలేదని దాదాపు అందరూ సైనిక విశ్లేషకులు అంగీకరిస్తున్నారు. చాలామంది తైవాన్ ప్రజలు కూడా ఇదే విషయాన్ని అంగీకరిస్తున్నారు. తైవాన్ పబ్లిక్ ఒపీనియన్ ఫౌండేషన్ నిర్వహించిన ఒక అధ్యయనంలో ఒకవేళ యుద్ధం జరిగితే చైనానే గెలుస్తుందని సగం మంది చెప్పారు. 1/3 మంది మాత్రం తైవాన్ గెలుస్తుందని దీనిలో అభిప్రాయం వ్యక్తం చేశారు. అయినప్పటికీ సైన్యానికి మరింత బడ్జెట్ కేటాయించేందుకు మద్దతు పలకడం లేదు. 1/3 మంది ఇప్పటికే సైన్యానికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. తైవాన్, అమెరికాల మధ్య పై స్థాయి రాజకీయ నాయకులు పర్యటనలు జరిగేటప్పుడు చైనా ఇలాంటి వ్యూహాలని అమలు చేస్తోంది. 2022లో అప్పటి అమెరికా స్పీకర్ నాన్సీ పెలోసి పర్యటన అనంతరం వారం రోజుల పాటు చైనా విన్యాసాలు చేసింది. దీనిలో 4 రోజులు బాంబులు పేలుస్తూ విన్యాసాలు చేసింది. ఆ తర్వాత జలాంతర్గామి దాడుల విన్యాసాలు కూడా నిర్వహించింది. ఆ తర్వాత కాలిఫోర్నియాలో అప్పటి అమెరికా స్పీకర్ కెవిన్ మెకార్థీని తైవాన్ అధ్యక్షురాలు సాయ్ ఇంగ్ వెన్ కలిసినప్పుడు కూడా షాంగ్డాంగ్ విమాన వాహన నౌకతో విన్యాసాలు చేపట్టింది. మరోవైపు తైవాన్కి తూర్పున పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలోకి చైనా యుద్ధ విమానాల్ని పంపించింది. సాధారణంగా ఎప్పుడూ తైవాన్కి పశ్చిమంగా మాత్రమే చైనా విన్యాసాలు చేసేది. ఆ విన్యాసాలతో తూర్పు వైపు నుంచి కూడా దాడి చేయగలమనే సంకేతాలని చైనా ఇచ్చింది. మొత్తంగా తైవాన్ని అన్ని వైపుల నుంచి ముట్టడించగలమనే సంకేతాలని చైనా ఇస్తోంది. అయితే
ఈ వ్యూహంలో చైనా ఎంత మాత్రం విజయం సాధించలేదని, ఎందుకంటే ఈలోగా మిత్ర దేశాల నుంచి ఆయుధాలు మద్దతుని తైవాన్కి కూడగట్టగలదని అమెరికా అధికారులు అంటున్నారు. అమెరికాలో తైవాన్ ఉపాధ్యక్షుడు విలియం లాయ్ పర్యటన అనంతరం సెప్టెంబర్లోనూ విన్యాసాలని చైనా నిర్వహించింది. 2024 జనవరిలో జరగబోయే తైవాన్ అధ్యక్ష ఎన్నికల్లో ముందంజలో ఉన్నట్లుగా భావిస్తున్న లాయ్ తాజా పర్యటనతో మరిన్ని తలనొప్పులు తప్పవనే సంకేతాలని చైనా ఇచ్చింది. ఇలాంటి వ్యూహాలని తైవాన్కి మాత్రమే చైనా పరిమితం చేయలేదు. మొత్తం దక్షిణ చైనా సముద్రంలో అన్ని దేశాల విషయంలోనూ ఇలాంటి ఎత్తుగడలనే అనుసరిస్తోంది. అత్యంత రద్దీగా ఉండే సముద్ర మార్గాల్లో ఒకటైన ఈ ప్రాంతంలో పెద్ద మొత్తంలో చమురు, గ్యాస్ నిక్షేపాలున్నట్లు పరిశోధకులు భావిస్తున్నారు. ఈ వివాదాస్పద ప్రాంతంలో కొన్ని కృత్రిమ దీవులని చైనా నిర్మిస్తోంది. అయితే ఈ ప్రాంతాలు తమకి చెందుతాయని ఫిలిప్పీన్స్, తైవాన్, మలేషియా, వియత్నాం, బ్రూనై కూడా చెబుతున్నాయి. ఇక్కడ ఫిలిప్పీన్స్ నౌకలని అడ్డుకునేందుకు భారీగా కోస్ట్ గార్డు, మిలిషియా నౌకలని చైనా మోహరిస్తోంది. ఈ వివాదానికి సంబంధించిన కేసులో ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్లో చైనాపై ఫిలిప్పీన్స్ విజయం సాధించింది. అయితే దీన్ని చైనా పరిగణలోకి తీసుకోవడం లేదు. ఇలాంటి విన్యాసాల వల్ల ఈ ప్రాంతంలో సైనిక మోహరింపులు పెరుగుతున్నాయి. గగనతలంతో పాటు సముద్రంలోనూ సైనిక మోహరింపులు ఎక్కువ అవుతున్నాయి. దక్షిణ చైనా సముద్రంలో అమెరికా, దాని మిత్ర దేశాలు కూడా విన్యాసాలు చేపడుతున్నాయి. ఇటీవల అమెరికా, ఫిలిప్పీన్స్ కూడా ఇలానే విన్యాసాలు చేపట్టాయి. ఒకవేళ ఇక్కడ రెండు వైపులా యుద్ధానికి రెచ్చగొట్టే ఉద్దేశాలు లేకపోయినప్పటికీ ఇలాంటి బల ప్రయోగాల వల్ల సైన్యంపై వెచ్చించాల్సిన ఖర్చు భారీగా పెరుగుతోందని నిపుణులు అంటున్నారు. అమెరికాతో చర్చలని మళ్లీ మొదలుపెట్టినప్పటికీ తైవాన్ విషయంలో వెనక్కి తగ్గే అవకాశం లేదని చైనా సంకేతాలు ఇస్తోంది. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ విధానాల్లో భాగంగా మరిన్నిసార్లు విదేశాల గగనతలాల్లోకి వెళ్తామని సంకేతాలని చైనా ఇస్తోంది. బల ప్రయోగాన్ని ఉపయోగించలేమని చెప్పలేమని, చైనాలో తైవాన్ కలవాల్సిందేనని జిన్పింగ్ చేసిన వ్యాఖ్యలని ఆయన గుర్తు చేశారు. అయితే మరింత బల ప్రయోగంతో చైనా ముందుకు వెళ్తే తైవాన్ నాయకుడు లాయ్ వచ్చే జనవరి ఎన్నికల్లో విజయం సాధించడానికి మార్గం సుగమం అవుతుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే భవిష్యత్తులో చైనా యుద్ధ విన్యాసాలు మరింత పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.